నగర్ నారాయణ స్కూల్ వద్ద ఆందోళన చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులను అరెస్ట్ చేస్తున్నారు పోలీసులు. స్టూడెంట్ మృతి చెందిన తర్వాత పేరెంట్స్ కు తెలియకుండా పోలీసులు ఎలా డెడ్ బాడీ షిఫ్ట్ చేస్తారని ప్రశ్నిస్తున్న వారిని అరెస్ట్ చేశారు పోలీసులు. మాట్లాడడానికి వచ్చాం సార్, మేము మాట్లాడడానికి వచ్చాం సార్, మేము మాట్లాడడానికి వచ్చాం, మేము కొట్లాడడానికి రాలేదు సార్. సార్ మేము సారీ సార్, మేము మీకు కొట్లాడట్లేదు సార్, మేము విద్యార్థుల కోసం వచ్చినాం సార్. సార్ నిన్న రాత్రి 10-10:15 మధ్యలో మాకు పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఉంది. నారాయణ స్కూల్లో 12 ఏజ్ ఉంటుంది, 8th క్లాస్ చదువుతున్న లోహితాస్య అనే బాలుడు అది ఫ్యాన్కు టవల్తోని ఉరేసుకుంటూ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ అని ఇమీడియట్గా వచ్చి అతని స్థానిక సన్రైజ్ హాస్పిటల్ సన్షైన్ హాస్పిటల్ తీసుకెళ్ళి అప్పటికే బ్రాడ్ డెడ్ ఉన్నాడు. తర్వాత మేము ఉస్మానియా హాస్పిటల్ తరలించడం జరిగింది. తర్వాత వాళ్ళ పేరెంట్స్ కూడా ఇన్ఫర్మేషన్ ఇస్తే ఈరోజు ఉదయం రావడం జరిగింది. అలా దాని కారణం ఏంటని తెలుసుకోవడం జరిగితే అతనుకు ఫస్ట్ ఇదే ఇయర్లో ఇక్కడ జాయిన్ కావడం జరిగింది. ఈ జాయిన్ అయిన క్రమంలో అతను కొంచెం హోమ్ సిక్ గా ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ కూడా నిన్న ఆదివారం రోజు ఇక్కడికి వచ్చి అతనికి కౌన్సిలింగ్ చేయడం జరిగింది. కౌన్సిలింగ్ ఇచ్చి అతన్ని కొంచెం మోటివేషన్ చేసి అక్కడ ఇక్కడే చదువుకో అని చెప్పడం జరిగింది. అదే విధంగా అతను ఉన్నాడు. వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత నిన్న సాయంత్రం అతను ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకోవడం విషయం తెలిసింది. ఫర్దర్ ఏమైనా ఉన్నా కూడా దాని మీద మేము ఇన్వెస్టిగేషన్ చేసి మీకు తెలియజేస్తాం. తల్లిదండ్రులు ఎవరి మీద ఫిర్యాదు చేశారు? లేదు, అతనే ఇప్పుడు హ్యాంగ్ చేసుకున్నాడు అని చెప్పారు. దాని మీద మనం 172 సస్పిషియస్ డెత్గా మనం ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తాం. ఇప్పటివరకు అయితే మాకు కంప్లైంట్ లో కూడా ఏమి ఇవ్వలేదు. వాళ్ళు ఒకవేళ అదే ఇస్తే దాని మీద కూడా మేము యాక్షన్ తీసుకుంటాం.